నిన్న జరిగిన జీడిమెట్టల్లో తల్లిని చంపిన ఉదాంతం 15 ఏళ్ల పాప తల్లిని చంపిన ఉదాంతం ఏదైతే ఉందో దీనికి నేను ఖచ్చితంగా ఆ పిల్ల మీద అయితే సానుభూతి వ్యక్తం చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే తల్లిని చంపడం అన్నది 100% రాంగ్. కానీ తల్లి ప్రవర్తన ఏదైతే ఉందో దాని మీద లోతుగా పరిశీలించి మీడియా దాన్ని టెలికాస్ట్ చేయాలి అండ్ ఎక్స్పోజ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈరోజు ఆర్టీవీ వాళ్ళు అదే పని చేశారు. అసలు పిల్ల యొక్క అంత డిసిషన్ ఎందుకు తీసుకుందని ఆర్టీవీ వాళ్ళు లోతుగా వెళ్ళి పిల్ల యొక్క ఫ్రెండ్స్ని, తన క్లాస్మేట్స్ని, తన క్లాస్ టీచర్ని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, తల్లిని చంపిన ఆ ఆగంతకుడు ఎవరైతే ఉన్నాడో తల్లి దగ్గరికి వెళ్ళి కొంతమంది మైక్స్ పెడితే ఆవిడ చంపడం తప్పే లేదు, ఆవిడ చాలా దారుణాలు చేసింది అనేసి ఆవిడ నవ్వుతూ మాట్లాడుతుంది అనేసి, ఎంత దారుణంగా మీ కొడుకుని పెంచుకుంటున్నారా అనేసి చాలా మంది అంటున్నారు. కానీ ఇక్కడ పెంపకాల్లో తప్పు ఉంది. ఆ పెంపకాల్లో తప్పుడు వల్లే ఇదంతా జరిగింది. 15 ఏళ్ళ లోపు వరకు పిల్లలు ఎప్పుడు కూడా తల్లి కేర్‌లోనే ఉంటారు. అంటే అటువంటి తల్లి సరిగ్గా లేదనేసి పిల్ల వాపోతుంది. సెవెంత్ క్లాస్ చదువుతున్న పిల్ల తల్లి మీద కంప్లెయింట్ ఇవ్వడానికి సింగిల్‌గా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది అంటే ఆవిడ ఏ మనోవేదనకు గురవుతుంది పిల్ల. ఎందుకంటే ఆ ఉదంతాలు ఏదైతే ఉన్నాయో ఆర్‌టీవీ వాళ్ళు బయట పెట్టారు. దాంట్లో ఒక విషయం ఏదైతే ఉందో తల్లి యొక్క ప్రవర్తన బాగోలేదు. ఆవిడ 2 మ్యారేజ్‌లు చేసుకున్నారంట. 2 మ్యారేజ్‌లు చేసుకున్నా కూడా భర్తలతో కలిసి ఉండట్లేదు. అండ్ ఆ వృత్తి లేదు ఆవిడకి. వృత్తిని ఆవిడ ఏం చేసిందంటే రాజకీయ మలుపులు వృత్తిగా మార్చుకుని రాజకీయ కోణంలో దాన్ని అది డబ్బులు క్యాష్ చేసుకుందాం అనే విధానంగా ఆవిడ ఉందంట. దాంట్లో వచ్చే మగవాళ్ళతో ఆవిడ పెట్టుకునే రిలేషన్స్ కూడా చాలా రాంగ్‌గా ఉన్నాయి. ఆ విధంగా ఆవిడ పిల్లల్ని బయట కూర్చోబెట్టి బాయ్స్‌ని లోపలికి తీసుకెళ్ళి మందు తాగుతూ ఆవిడ చేసే వింత ప్రవర్తనలు ఏదైతే ఉన్నాయో పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. ఇది ముమ్మాటికి తప్పే తల్లి చేసింది. అలాంటి ప్రవర్తన ఉన్న తల్లిదండ్రుల వల్లే పిల్లలు అలా తయారవుతారు. దయచేసి ఈ పిల్లని ఏదైతే ఉందో ఈ పిల్లని రాక్షసంగా చూడడం కన్నా ఈ పిల్ల యొక్క మనోవేదన అర్థం చేసుకొని దయచేసి ఆ 15 ఏళ్ళ లోపు ఉన్న పిల్లకి మన చట్టాలను సవరించి దయచేసి వాళ్ళని ఒక బోర్డింగ్ హాస్టల్లో వేసి వాళ్ళ యొక్క మనోభావాలు మార్చి నీ తల్లిదండ్రులు తప్పు చేసి ఉండొచ్చు కానీ అందరి తల్లిదండ్రులు అలా ఉండరు అని బయట సమాజాన్ని ఆవిడకి మంచితనంగా చెప్పి బయటకు తీసుకొస్తే ఆ పిల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ పిల్ల గొప్ప భవిష్యత్తుకి వెళ్తుంది. ఎందుకంటే ఆ పిల్లకి భవిష్యత్తు లేక ఒక ఆడపిల్ల మగవాడిని అడ్డం పెట్టుకుని చంపవలసి వచ్చిన పరిస్థితికి వచ్చేసింది. ఓకే. వాళ్ళకి మైనారిటీ వేసి వాళ్ళకి పెద్దలు ఎవరు చెప్పకపోవడం వల్ల కనీసం ఆ పిల్లకి తండ్రి లేడు. ఓకే. తండ్రి అవ్వాల్సిన స్థానంలో వచ్చినోడు కూడా 10 రోజులుండి ఇంకో పిల్లనిచ్చి వెళ్ళిపోయిన వ్యవస్థలో ఉంది. అంటే తల్లి యొక్క తీరుతెన్నులు ఏదైతే ఉన్నాయో ఒక పెద్దరికం లేకపోవడం వల్ల కుటుంబంలో ఆడవాళ్ళ యొక్క ప్రవర్తన తీరుతెన్నులు బాగోకపోవడం వల్ల అలా జరిగింది. అలాగని అందరు ఆడవాళ్ళు అలా ఉండరండి.